మనం తులారాశికి ఈ రాబోయే మే నెలలో ఏ రకంగా చక్కటి రిజల్ట్స్ ఈ గ్రహాలన్నీ ఇవ్వబోతున్నాయి అనేది తెలిసేసుకుందామా మరి. తులారాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు వృషభ రాశి సంచారం. అయితే వృషభ రాశి సంచారానికి వెళ్తున్న శుక్ర భగవానుడికి ఏమవుతుంది అని అంటే ద్వితీయ సప్తమ అష్టమ స్థానాలు ఆయన మీకు చూడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే కోల్డ్, కాఫ్, గొంతులో నీళ్లు ఊరడం, కాస్త గొంతులో అంటే లంగ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, కాస్త కంజెషన్ లాంటి ఆస్పెక్ట్స్ కానివ్వండి మీకు రావడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త. సెకండ్, ఇంకొకటి ఏంటంటే లేడీ రీత్యా ఫీమేల్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రీత్యా కొంచెం ఒక్కొక్కసారి మీకు ఇక్కడ బాగా సపోర్ట్ అందడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవడం, చాలా ప్రేమాభిమానాలతో చూసుకోవడం, వాళ్ళ మనసు నొప్పించకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే శుక్రవారం వీలుంటే మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించండి, చాలా చాలా మంచి జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళినప్పుడు పటికి బెల్లం అమ్మవారికి నివేదనగా సమర్పించండి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి శని అవుతారు. ఆయన మీకు చతుర్థ, షష్ఠ, అష్టమ స్థానాలను చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే తృతీయ, షష్టమ, అష్టమ స్థానాలు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది అని అంటే ఇక్కడ మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ సపోర్ట్ కానివ్వండి, లాట్ ఆఫ్ పుష్ కానివ్వండి ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, స్కిల్స్, అప్గ్రేడేషన్, లేకపోతే మీ లవ్ అఫేర్, ఇవన్నిటిల్లో మదర్ యొక్క సపోర్ట్ బాగా అందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మదర్ యొక్క అంగీకారం, మదర్ యొక్క సపోర్ట్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ హార్మనీ, డొమెస్టిక్ హ్యాపీనెస్, ఈ రెండు తెచ్చే ఎవరైనా ఒక లేడీ మీ లైఫ్లో ఉండుంటే, ఐ మీన్ గర్ల్ ఆర్ ఎనీబడి, ఎనీ లవ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎనీవన్, సో వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకోవడం అటువంటివి కూడా చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ మీకు ఎక్కువ అందుతూ ఉంటుంది, చేయూత అందుతూ ఉంటుంది. దే విల్ బీ ఏబుల్ టు పుల్ యూ అప్, దే విల్ బీ ఏబుల్ టు పుల్ యూ అవుట్ ఆఫ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎక్సెట్రా. ఆ రకంగా ఉంటూ ఉంటాయి. చూడండి, అష్టమంలో ఉన్న గ్రహం జనరల్గా చాలామంది అష్టమ స్థానం అనగానే భయపడతారు. అష్టమంలో ఉన్న గ్రహం ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించడానికి వస్తుంది తప్ప ప్రాణాలు తీయదు. ఇబ్బంది అంటూ ఏం లేదు. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి కుజభగవానుడు అవుతారు. అయితే ఇక్కడ కుజభగవానుడు ఆయన మేషంలోనే ఉంటారు కాబట్టి ఇది ఇంకా మంచిది. ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఆర్ అ వెరీ స్ట్రాంగ్ బాండ్ బీయింగ్ బిల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే మీకు ఆల్రెడీ కనుక మ్యారేజ్ అయ్యి ఉంటే, లేదు మ్యారేజ్ అవ్వలేదు, లవ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళి ఒక డెసిషన్ తీసుకుని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఫామ్ చేసుకుని తర్వాత ముందుకు వెళ్ళి మీ లైఫ్ని సెట్ చేసేసుకునే అవకాశాలు ఇక్కడ వస్తూ ఉంటాయన్నమాట. చాలా వరకు కూడా కుజభగవానుడు మంచి రిజల్ట్ ఇస్తారు. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టైం, డోంట్ లెట్ దిస్ 45 days గో. ఎందుకంటే సప్తమాధిపతి సప్తమ స్థానానికే రావడం చాలా చాలా విశేషం. తర్వాత కానీ డామినేషన్ కానివ్వండి, అగ్రెసివ్ నేచర్ కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే అవతల వాళ్ళని డామినేట్ చేసేసి మాట తీరుతో తొక్కేయడం కానివ్వండి, ఇటువంటివి చేయకండి, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు బుధుడు, చంద్రుడు అవుతారు. అయితే ఇక్కడ బుధ భగవానుడు కూడా మేషంలోనే ఉంటూ అండ్ సప్తమ స్థానంలోనే ఉంటారు కాబట్టి, అండ్ మీ మీద కూడా చూపు ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది. సప్తమ ఫస్ట్ హౌస్ని చూస్తారు కాబట్టి ఆయన. చంద్రభగవానుడు ఎలాగో ప్రతి 2.5 రోజులకి ఒకసారి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. అయితే కర్కాటకం మీద ఎవరికి చూపు కూడా లేదు కాబట్టి క్వైట్ సేఫ్ రైట్ నౌ. ఇంకా గురు భగవానుడు త్వరలోనే వచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇక్కడ మీకు ఒపీనియన్స్ కానివ్వండి, అ లాట్ ఆఫ్ డిస్కషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ న్యూ ఐడియాస్ లాంటివి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఎందుకు? సప్తమ స్థానంలో బుధుడు చూపు పడుతుంది కాబట్టి సోషల్ సర్కిల్ విల్ ఎక్స్పాండ్, రిలేషన్షిప్ సర్కిల్ విల్ ఎక్స్పాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషనల్ రిలేషన్స్. ఇక్కడ కొత్త కొత్త ఐడియాస్ రావడం, కొత్త కొత్త ఒపీనియన్స్ రావడం, కొత్త బిజినెస్ ఐడియాస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ తులారాశి. ఐ మీన్ ఐల్ సే దట్. ఎందుకంటే మీకు ఈ వీక్లో కూడా
నేను ఈ రాశి ఫలాలు ఈ వారాన్ని చెప్పేటప్పుడు కూడా నేను మీకు అదే చెప్తాను, అదే చెప్పబోతున్నాను కూడా. సో అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అహెడ్, విల్ సర్ఫేస్ అప్. ఇక్కడ మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ కలగడము అండ్ ఒకేసారి జాక్పాట్ తగలటం అని అంటారు కదా, నిజంగా జాక్పాట్ ఎంతమంది తులా వాళ్ళకి తగులుతుందో. ఐల్ బీ వెరీ హ్యాపీ. ఐల్ రీడ్ ఎవ్రీ కమెంట్ ఆన్ సండే ఆర్ సాటర్డే. ప్లీజ్ మేక్ షూర్ యూ రైట్ డౌన్. ఐల్ బీ హ్యాపీ ఫర్ యూ అండ్ గుడ్ లక్. ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ మారాలనుకుంటే చక్కగా మారండి. బట్ అట్ ద సేమ్ టైం మీ దశలు చూసుకోండి, ప్రస్తుతానికి జరుగుతున్న గ్రాచారం చూసుకోండి. మీ కనుక మీ జన్మకుండల్లో కనుక ఏదైనా విశ్లేషణ చేసి మీ కనుక ఏదైనా నా ఒపీనియన్, నా సజెషన్ కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్.